హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పథకం ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పథకం. ఈరోజు నేను మీకు ఇందిరమ్మ ఇల్లు నమూనా ఏ విధంగా ఉంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ ఇల్లు వచ్చేసి చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు నమూనా. ఇది మన రాష్ట్రంలో మొదటగా నిర్మిస్తున్నటువంటి ఇంటి నమూనా. అసలు ఈ ఇల్లు అనేది ఏ విధంగా, ఎన్ని రూములతో కట్టిండ్లు, దీని యొక్క పూర్తి వైశాల్యం ఎంత ఉంది, ఇంటి లోపల ఏ విధంగా ఉంది అనే పూర్తి గదులతో కూడినటువంటి ఇంటిని నేను మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఏ విధంగా ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమవడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లుకి సెలెక్ట్ అయినటువంటి వారు ఈ ఇల్లు కట్టుకోవడం వల్ల మీకు లాభమా నష్టమా, ఈ యొక్క ఇంటి వైశాల్యం వల్ల మీ ఫ్యామిలీ సరిపడేంత ఉంటుందా లేదా, ఈ ఇల్లు మీకు సాటిస్ఫైని ఇస్తుందా లేదా అనేటటువంటి పూర్తి విషయాలైతే మీకు అర్థమవడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ విషయాలన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఇంటి లోపలికి వెళ్దాం, చూద్దాం రండి ఇంటి లోపల ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు, ఇది హాల్కి సంబంధించినటువంటి గది. ఈ విధంగా మనమైతే ఎంట్రన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చినట్టయితే ఇది ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇల్లు 400 స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి ఇల్లు నమూనా. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా హాల్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది. హాల్ని మీరు చూడొచ్చు, ఫస్ట్ ఎంట్రన్స్ లోనే హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హాల్ పక్కనే ఇట్ సైడ్ మనం వచ్చినట్టయితే ఇక్కడ ఒక రూమ్ అనేది ఇచ్చారు. ఈ రూమ్ అయితే కిచెన్ అండ్ దేవుళ్ళ గది కింద యూజ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇల్లుని ఇక్కడ ఒక కిటికీ వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. కిటికీ కూడా సిమెంట్ దర్వాజాతో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే హాల్ ని ఆనుకొని ఇక్కడ పూజా రూమ్, అదే విధంగా కిచెన్ అయితే మనకి ఈ విధంగా రైట్ కార్నర్ లో ఇవ్వడం జరిగింది. ఇంకొక దర్వాజాని మనం ఇక్కడ చూడొచ్చు, ఇదే హాల్ ని ఆనుకొని ఈ విధంగా లోపలికి వెళ్ళినట్టయితే ఇది కొంచెం చాలా పెద్ద వైశాల్యంతోనే ఈ రూమ్ అయితే నిర్మించడం జరిగింది. మీరు చూడొచ్చు, ఈ రూమ్ లో 2 కిటికీలు, సిమెంట్ కిటికీలను అయితే అమర్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇందిరమ్మ ఇల్లు నమూనాలో బెడ్రూమ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒక హాల్, కిచెన్ రూమ్, అదేవిధంగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ తో రావడం జరిగింది. ఇదే విధంగా ఈ ఎవరైనా అవుటర్స్ వచ్చినట్లయితే వారికి సదుపాయంగా ఉండాలి అని చెప్పేసి ఇదే ప్లాన్ లో భాగంగా బయట సైడ్ కూడా మనకి ఒక లాట్రిన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనం బెడ్రూమ్ నుండి బయటకు వెళ్తూ హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్లోకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా బయటకు వచ్చినట్టయితే ఇలా లెఫ్ట్ కి తిరగండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా లెఫ్ట్ కు తిరిగినట్టయితే ఇక్కడికి ఈ విధంగా రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఒక దర్వాజా కనిపిస్తుంది. ఈ దర్వాజా ఇది చూడండి, ఇదైతే ఇంకొక లాట్రిన్ బాత్రూమ్ ని ఈ డిజైన్ లో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఇందిరమ్మ ఇంటి నమూనాలో ఒక బెడ్రూమ్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ని ఇచ్చారు. అవుటర్స్ కోసం బయట ఒక లాట్రిన్ బాత్రూమ్ని ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా హాల్ని, అదేవిధంగా కిచెన్ రూమ్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇంటి నమూనాకి సంబంధించి 400 స్క్వేర్ ఫీట్లలో నిర్మించినటువంటి ఈ ఇల్లు నమూనాని నేను మీకోసం అయితే చూపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.